ఆలకించండి. పవిత్ర ఆత్మ ద్వారా సమావేశమైన శ్రీ సభ మా పాలకులైన ఫ్రాన్సిస్ పాపు గారు, మీ సేవకునైన నన్ను పరమ ప్రభువు క్రీస్తునాథుని రాక వరకు విశ్వాస ప్రేమలలో స్థిరముగా ఉండునట్లు ఆలకించండి. సమస్త ప్రపంచం ఒకే సృష్టికర్తను, ఒకే పరలోక పితను గల మానవులందరూ జాతి దేశ భేదములను పాటింపక ఒకరినొకరికి సోదరులుగా భావించుకొని పవిత్రాత్మ యందు సుఖశాంతులతో కూడిన దైవరాజ్యమును భక్తి శ్రద్ధలతో వెదకునట్లు ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, అత్యంత ప్రేమతో పవిత్రాత్మను అపోస్తలుపైన పంపి వారి వారసుల ద్వారాను మీ ప్రజలందరికీ వశంగా చిత్తగించితిరి. పవిత్రాత్మ ప్రభావముతో ప్రథమమున సువిశేష బోధ ద్వారా అపోస్తలులు వ్యాపకము చేసిన విశ్వాసమును, దైవ ప్రేమను సకల విశ్వాసుల హృదయములో దృఢపరిచి దినాభివృద్ధి చెందినట్లు చేయండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు మేత్రానుల వారు ద్రాక్షారస పాత్రను మరియు అప్పం పెట్టే పల్లెరాన్ని ఆశీర్వదిస్తారు. పల్లెర మందలి మా కాన్క చేకొనుమ. ఇప్పుడు దీవ పూజా బలికి ఉపయోగించేటువంటి ఈ పాత్రలని ఆశీర్వదించడం జరుగుతుంది. ప్రార్థించుదము. పరమపిత, మీ పీఠముపై ఈ పాత్రములను పల్లెరములను మీ బిడ్డలను దయతో వీక్షించండి. మీ ఆశీర్వాదములతో ఈ పాత్రలన్నింటినీ పరిశుద్ధపరచుదురుగాక. ఏలయన మేము వీనితో క్రీస్తునాథుని నూతన నిబంధన బలిని కొనియాడెదము. భూమిపై ఈ పరమ రహస్యములను కొనియాడు మేము మీ సకల పునీతులతో మీ మహోన్నత పీఠమును చేరు వరకు మేము మీ శక్తితోనూ పునరుద్ధరించబడి మీ పవిత్రాత్మతో నింపబడదుముగాక. మీకు యుగయుగముల వరకు గౌరవ మహిమలు కలుగునుగాక. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ ఈ పూజ పాత్రములను పళ్ళెమును ఆశీర్వదించి పరిశుద్ధపరచుదురుగాక. అర్పణ గీతం పాడుతూ ఉండగా కానుకల సమర్పణ. ముందు అభ్యర్థులు రావాలి. నిన్ను కీర్తించుటకు వేణోలు చాలునా, దేవానికి అర్పించుటకు పొట్టేలు చాలునా. ఎంతగా నిన్ను కీర్తించినను, ఏమేమి అర్పించినను, కీర్తించినను, ఏమేమి అర్పించినను, నీ రుణమునే తీర్చగలనా, తగిన కానుక నీకు అర్పింపగలనా, నీ రుణమునే తీర్చగలనా, తగిన కానుక నీకు అర్పించగలనా.
నిన్ను కీర్తించుటకు వేణోలు చాలునా దేవానికి అర్పించుటకు పొట్టేలు చాలునా కుడి ఎడమ వైపుకు విస్తరింపజేసి నా గుడారమునే విశాలపరచి కుడి ఎడమ వైపుకు విస్తరింపజేసి నా గుడారమునే విశాలపరచి ఇంతగా నన్ను హెచ్చించుటకు నే తగుదునా ఇంతగా నన్ను దీవించుటకు నేనర్హుడనా ప్రభువా నిన్ను కీర్తించుటకు వేణోలు చాలునా దేవానికి అర్పించుటకు పొట్టేలు చాలునా నీ నోటి మాట నా మూటగా నుంచి నా జీవితమునే నీ సాక్షిగా నిలిపి నీ నోటి మాట నా మూటగా ఉంచి నా జీవితమునే నీ సాక్షిగా నిలిపి ఇంతగా నన్ను వాడుకొనుటకు నే తగుదునా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనర్హుడనా ప్రభువా నిన్ను కీర్తించుటకు వేణోలు చాలునా దేవానికి అర్పించుటకు పొట్టేలు చాలునా వైపుకు విస్తరింపజేసి నా గుడారమునే విశాలపరచి కుడి ఎడమ వైపుకు విస్తరింపజేసి నా గుడారమునే విశాలపరచి ఇంతగా నన్ను హెచ్చించుటకు నే తగుదునా ఎంతగా నన్ను దీవించుటకు నేనర్హుడనా ప్రభువా నిన్ను కీర్తించుటకు వేణోలు చాలునా దేవానికి
మాదాను జోర్జి లూర్దమ్మ కుటుంబం కొరకు దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత స్తోత్రముగా మరియు మంచి ఆరోగ్యంలో దయచేయమని అనుకున్న తలంపులు నెరవేరినట్లు పాడి పంటల కొరకు చనిపోయిన వారి ఆత్మశాంతి కొరకు నిష్కలంక మాత పేరిట పూజ. మురుదుల వారి కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత తెలుపుతూ మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయాలని నిష్కలంక మాత పేరిట పూజ. పసల జోసెఫ్ శ్రీవమేరి కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత తెలుపుతూ పిల్లలకు పెద్దలకు మంచి ఆరోగ్యము జ్ఞానము మరియు ఎల్లప్పుడూ దేవుడు వారికి తోడై ఉండాలని మరియు పసల థామస్ రోజమ్మ ఆత్మశాంతి కొరకు మరియు ఉత్తరించు ఆత్మల గురించి మరియు విచారణ గురువుల కొరకు సిస్టర్ల కొరకు పాంశెట్టి విన్సెంట్ ఆరోగ్యము కొరకు నిష్కలంక మాత పేరిట పూజ. బంధనార్థం లూర్దయ్య మరియమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు గాను మరియు పిల్లల చదువుల కొరకు కుటుంబ సభ్యుల ఆరోగ్యము కొరకు కుటుంబంలో శాంతి సమాధానముల కొరకు పూజ. పాంశెట్టి ఆరోగ్యయ్య శారమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత తెలుపుటూ మరియు పిల్లల చదువుల కొరకు కుటుంబ సభ్యుల ఆరోగ్యము మరియు శాంతి సమాధానముల కొరకు దివ్య పూజా బలి. మాదాను ప్రకాష్ మరియు కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఆరోగ్యము కొరకు తరించిన తలంపుల కొరకు చనిపోయిన వారి ఆత్మశాంతి కొరకు పూజ. పాంశెట్టి మరయ్య కుటుంబంలో అనుకున్న కార్యములు నెరవేరినట్లు పాడి పంటల కొరకు కుటుంబ సభ్యుల ఆరోగ్యము కొరకు నిష్కలంక మాత పేరిట పూజ. పాంశెట్టి విజయరాజు మరియ గోరెంట కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ల కృతజ్ఞతా స్తోత్రముగా ఆరోగ్యముల కొరకు పిల్లల చదువుల కొరకు తరించిన తలంపుల కొరకు చనిపోయిన వారి ఆత్మశాంతి కొరకు పూజ. మాదాను చిన్నప్ప శారమ్మ వారి కుటుంబంలో శాంతి సమాధానంలో కొరకు వారి పిల్లల ఆరోగ్యం కొరకు తరించిన తలంపుల కొరకు చనిపోయిన వారి ఆత్మశాంతి కొరకు పూజ. మాదాను ప్రతాప్ కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ల కొరకు శాంతి సమాధానంలో కొరకు ఆరోగ్యంలో కొరకు ఈ సంవత్సరంలో చేసే పనులలో తోడుగా ఉండమని చనిపోయిన వారి ఆత్మ కొరకు పూజ. గంగారపు విజయ్ కుమార్ వారి కుటుంబంలో శాంతి సమాధానంలో కొరకు పిల్లల చదువుల కొరకు ఆరోగ్యంలో కొరకు తరించిన తలంపుల కొరకు చనిపోయిన వారి ఆత్మశాంతి కొరకు పూజ. గువ్వల చిన్నలూర్దయ్య జమ్మమ్మ వారి కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు వందనాలు తెలుపుతూ చనిపోయిన వారి ఆత్మశాంతి కొరకు పూజ. పాంశెట్టి థోమస్ లూర్దుమేరి వారి కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు గాను కృతజ్ఞత తెలుపుతూ శాంతి సమాధానంలో కొరకు ఆరోగ్యంలో కొరకు పిల్లల చదువుల కొరకు పూజ. చిన్నాబత్తిన తేరిజమ్మ వారి కుటుంబంలో శాంతి సమాధానంలో కొరకు తరించిన తలంపుల కొరకు ఆరోగ్యంలో కొరకు పూజ. చట్ట ఆరోగ్యం అన్నమేరి వారి కుటుంబంలో శాంతి సమాధానంలో కొరకు పిల్లల చదువుల కొరకు అందరి ఆరోగ్యంలో కొరకు తరించిన తలంపుల కొరకు పూజ. పసల రాజు కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు గాను పిల్లల కొత్తగా నిర్మించిన గృహాన్ని దీవించమని కుటుంబంలో వారందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించాలని వేడుకుంటూ మంచి ఉద్యోగం కొరకు పూజ. పాంశెట్టి ఇసాకు నిర్మల మేరీ వారి కుటుంబంలో శాంతి సమాధానంలో కొరకు ఆరోగ్యంలో కొరకు పాడి పంటల కొరకు పిల్లల చదువుల కొరకు తరించిన తలంపుల కొరకు చనిపోయిన వారి ఆత్మశాంతి కొరకు పూజ. మాదాను అమృతయ్య కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ల కృతజ్ఞత తెలుపుతూ శాంతి సమాధానంలో కొరకు కుటుంబంలో అందరి మంచి ఆరోగ్యము దయచేయాలని రాజమ్మకు నిఖిల్కు ఆత్మశాంతి కొరకు నిష్కలంక మాత పేట పూజ. మాదాను ఆరోగ్యం వెలాంగిని మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత తెలుపుతూ సప్రసాదం తీసుకుంటున్న బిడ్డలను దేవుడు దీవించాలని శాంతి సమాధానంలో కొరకు తరించిన తలంపు నెరవేరాలని పూజ. పస జచింత కుటుంబంలో దేవుడు చేసిన గొప్ప మేళ్లకు కృతజ్ఞత తెలుపుతూ కుటుంబంలో దేవుడు దీవించాలని చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయాలని తల్లి పేరిట పూజ. మాదాను ఈర్జిన మేరీ వారి కుటుంబం కొరకు శాంతి సమాధానంలో కొరకు వారి ఆరోగ్యం కొరకు పిల్లల చదువుల కొరకు వారి కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మశాంతి కొరకు పూజ. కాటా వెలాంగిని నర్సాయిగూడెం వారి కుటుంబంలో శాంతి సమాధానంలో కొరకు వారు చేసిన పనులకు గాను వారి యొక్క కూతురు జిల్లా మొదటి ర్యాంకు వచ్చినందుకు గాను పిల్లల చదువుల కొరకు వారి యొక్క ఆరోగ్యం కొరకు చనిపోయిన వారి కొరకు పూజ. పసల విజయ్ కుమార్ ఆరోగ్యం కొరకు మరియు నిర్మల ఆత్మశాంతి కొరకు మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మల కొరకు పూజ. పోల్సెట్టి అలెగ్జాండర్ గోవిందపురం కుటుంబంలో ఆరోగ్యం కొరకు శాంతి సమాధానంలో కొరకు పూజ. సహోదరులారా, నేనును మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారమన్నట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును తన ప్రేషం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రేషం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని
ఓ ప్రభువా, నీ సేవకుల ప్రార్థనను దయతో ఆలకింపుము. వీరు అధికమధికముగా నీ కుమారుని పోలి జీవించుచు క్రమక్రమముగా అతనికి సాక్షులైగా రూపొందుదురుగాక. క్రీస్తు రక్షణ భరిణి ఫలముగా వారికి ప్రసాదింపబడిన పవిత్ర ఆత్మతో వారు సంతోష చిత్తులు అగుదురుగాక. ఓ ప్రభువా, నీ శ్రీ సభ ఆనందదాయకముగా అర్పించు కానుకలను నీకు అంగీకార యోగ్యముగా ఉండునుగాక. ఈ పవిత్ర మందిరమున సమావేశమైన నీ ప్రజలందరూ ఈ దివ్య రహస్యముల ద్వారా నిత్య రక్షణ వరమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట న్యాయము. పరమ పవిత్రుడమైన తండ్రి, మేము ఎల్లప్పుడూ నీ చూడను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీ దివ్య నామము ఎల్లెడల సన్నుతింపబడినట్లు లోకమంతటిని నీ మహిమ ఆలయముగా ఏర్పరచుకొంటివి. అయినను నీ ఆరాధనకు సముచితమైన స్థలమును నీకు ప్రతిష్ఠించుకునే అవకాశమును మాకు కల్పించుచున్నావు. కనుక మానవుల శ్రమతో నిర్మింపబడిన ఈ ప్రార్థన ఆలయమును నీ మహత్వమునకు అంకితమనర్చుకొనుటకు ఆనందించుచున్నాము. ఇది నిజమైన ఆలయ రహస్యమును సూచించుచున్నది. ఇది పరలోకపు యెరూషలేమునకు స్థిర చిహ్నముగా వెలయుచున్నది. ఏలయన కన్యమాత నుండి జన్మించిన నీ కుమారుని శరీరము నీ ఆలయముగా నీకు ప్రతిష్ఠింపబడినది. దాని యందు పరిపూర్ణ దైవత్వము వాసమై ఉన్నట్లు చేసితివి. క్రీస్తు మూలరాయిగా ఉండి అపోస్తుల పునాది పైన నీవు నీ సభను పవిత్ర నగరముగా నిర్మించితివి. పవిత్రాత్మ ద్వారా జీవనము పోసుకొని ప్రేమతో బంధింపబడి ప్రత్యేక శిలలతో కట్టబడిన నగరమే ఇది. ఇక్కడ క్రీస్తు అమర జ్యోతి నిత్యము ప్రకాశించును. అక్కడనే నీవు కలకాలము సమస్తమై ఉందువు. కావున క్రీస్తు ద్వారా మేము దూతలతో పునీతులతో ఏకమై నీ మహిమను ప్రకటించుతూ నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుడు. హోసానా స్తుతి గీతం పాడండి. హోసానా 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 స్తుతి గీతం పాడండి. హోసానా హోసానా హోసానా. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. హోసానా 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 హోసానా. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండు
నిండియున్నవి పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. హోసాన స్తుతి గీతం పాడండి, హోసాన 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 స్తుతి గీతం పాడండి, హోసాన హోసాన హోసాన. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. హోసానా 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 హోసానా. ఏలినవారి నామమున వచ్చడి వారు ధన్యులు. ఏలినవారి నామమున వచ్చడి వారు ధన్యులు. హోసాన స్తుతి గీతం పాడండి, హోసాన 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 స్తుతి గీతం పాడండి, హోసాన హోసాన హోసాన. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అయ్యో నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున అవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములో అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను పూర్తిగా అర్పించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఎప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగా మమ్ము
పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మా బాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగొనుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. హారతి 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 తండ్రి దేవుడికి దీపారతి హారతి 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 యేసు దేవునికి దీపారతి హారతి 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 ఆత్మదేవునికి పుష్పారతి హారతి 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 మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాప పరిహారకుడా, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిల్లవారా, వినాయక ప్రవేశకు మేము పాత్రము కాము. మీరు ఒక మాట పలికిన నా మేము ఆత్మ స్వస్థత పొందును.
గమనించండి, ఎక్కడున్నటువంటి వారు అక్కడే ఉన్నట్లయితే గురువులు మీ చెంతకే సప్రసాదమును తీసుకొని వస్తారు. భక్తిపూర్వకంగా సప్రసాదంలో కొనవలను. ఇక్కడ లైన్ ఏముండదు. పైన ఉన్నటువంటి వారికి కూడా బయట ఉన్నటువంటి వారికి మరి ఎట్లున్నటువంటి వారు అట్లే అక్కడ తిరిగి సప్రసాదం ఇస్తారు. భక్తితో అందరము కూడా ఆ ప్రభువును స్వీకరిద్దాం. మహిమాన్వితులకు మరియ సుతుని విందు మనుషుల స్వీకరుడే స్వయముగారు తెంచి మమతలు విరచిల్లే అమృత రస విందు మనుషుల స్వీకరుడే స్వయముగారు తెంచి మమతలు విరచిల్లే అమృత రస విందు ఆరగించరండి స్వీకరించరండి మధురమగు మహిమాన్వితుడకు మరియ సుతుని విందు మధురమగు మహిమాన్వితుడకు మరియ సుతుని విందు పాపును కలతలు తీర్చును పరమ దివ్య విందు కలుషము పాపును కలతలు తీర్చును పరమ దివ్య విందు ఆరగించరండి స్వీకరించరండి ఆరగించరండి స్వీకరించరండి మధురమగు మహిమాన్వితుడకు మరియ సుతుని విందు మధురమగు మహిమాన్వితుడకు మరియ సుతుని విందు జీవపు ఊటలు జల జల జారి వృతిని చేరు విందు
యేసుని దేహము దానము చేయు భువికి దిగిన విందు జీవపు ఊటలు జల జల జారి భువిని చేరు విందు ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన పరమ వరముల ద్వారా మాయందోని సత్యమును గూర్చిన జ్ఞానమును పెంచుము. తత్ఫలితముగా మేము నీ పవిత్ర ఆలయములో సదా నిన్ను ఆరాధింతుముగాక. నీ దివ్య సన్నిధిలో పునీతులందరితో పాటు నీ మహిమలో భాగస్థులు మగుదుముగాక. ఓ ప్రభువా, పవిత్రాత్మతో అభ్యంగము పొంది నీ కుమారుని శరీర రక్తములతో పోషింపబడిన వారితో నీవు ఉండి వారిని ఆశీర్వదించుము. వారు విశ్వాస జీవితములో అన్ని పరీక్షలను అధిగమించి తమ పరిశుద్ధ జీవితం ద్వారా నీ సభను సంతోషపరినట్టు చేయుము. వారి పుణ్యక్రియలు మీరు ప్రేమతత్వమును ప్రపంచములో శ్రీ సభ వృద్ధికి ఉపకరించినట్టు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. దైవ ఆశీర్వాదములు పొందుటకై మీ స్థిరములను ఉంచి ప్రార్థించండి. మన తండ్రి అయిన సర్వేశ్వరుడు మిమ్ములను నీటి వలనను పవిత్రాత్మ వలన తన బిడ్డలుగా చేసుకొనెను. అతడు మేము ఆశీర్వాదించి పితృప్రేమతో సర్వదా సంరక్షించి కాచి కాపాడుదురుగాక. సర్వేశ్వరుని జనితకి కుమారుడైన యేసుక్రీస్తు సత్యస్వరూపేగ పవిత్రాత్మ నిత్యము శ్రీ సభయందు నెలకొని ఉండును అని వాగ్దానం చేసెను. అతడు మేము ఆశీర్వాదించి చంపున విశ్వాసమును ప్రకటించుటలో మీకు ధైర్య స్థైర్యములను ఒసగుదురుగాక. శిష్యుల మీదకి పవిత్రాత్మ వేయించేసి వచ్చి వారి హృదయములను దివ్య ప్రేమ జ్వాలతో నింపాను. అతడు మేము ఆశీర్వాదించి విశ్వాసము దైవ ప్రేమల యందు మేము ఏకము చేసి దైవరాజ్యములోనికి చేర్చుకొందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురు గాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ఎక్కడున్న వాళ్ళు అక్కడే కూర్చోండి. ఇప్పుడు బిషప్ గారికి చిన్న సన్మానం ఉంటుంది. ప్రప్రథమముగా దేవాది దేవునికి ఈ దేవాలయ పునాది నుంచి ఆరంభము నుంచి ఇప్పటి వరకు ఏ అపాయం జరగకుండా పనిచేసేవారికైనా పని చేపించేవారికైనా అందరినీ కూడా దేవుడు కాచి కాపాడినందులకు మనము అందరము కలిసి ముక్త కంఠముతో ఆ దేవునికి వందనము తెలుపుదాం. యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. బిషప్ తండ్రి గారు ఎంతో బిజీగా ఉన్నారు. ఈరోజు మరియు రేపు కూడా అక్కడ దేవాలయ ప్రతిష్ట ఉన్నది. అటు తర్వాత తండ్రి గారికి చాలా ప్రత్యేకమైనటువంటి ప్రయాణం ఉన్నది. కాబట్టి ఈరోజు మన యొక్క ఆహ్వానంతో మరి నేను నిన్న చెప్పగానే ఇంతమంది పిల్లలు ఉన్నారంటే తండ్రి గారు ఇబ్బంది కలిగినా కూడా మంచి మనసును చేసుకొని మనందరి మధ్యకు వచ్చి ఈ పూజాబలిని ఈ యొక్క దేవాలయాన్ని ప్రతిష్ఠించి మన కోసం ప్రార్థన చేసినటువంటి తుమ్మాబాల తండ్రి గారిని
వచ్చి ఆ యొక్క కుర్చీలో ఆసీనులు కావలసిందిగా మనస్ఫూర్తిగా కోరుచూ ఉన్నాను. తండ్రి గారు ప్లీజ్. ప్రియులారా, ఎక్కువ సమయం తీసుకోవట్లేదు, ఎందుకంటే తండ్రి గారు చాలా బిజీగా ఉన్నారు కాబట్టి వెంటనే వెళ్ళవలసి ఉన్నది. ముందుగా సహృదయంతో కౌన్సిల్ మెంబర్స్ని కోరుతూ ఉన్నాను. దైవ ప్రజలారా, ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఒక నెల క్రితమే వచ్చాను. అయిపోదా ఒకవేళ జూన్ మాసంలో మొదటి వారంలో పెడితే బాగుంటుందేమో అనే ఆలోచన కూడా వచ్చింది. అయినప్పటికీ ఇది మన విచారణ గురువులు రాజశేఖర రెడ్డి గారు, తర్వాత సహాయక గురువులు లూత్ గారు, అనేక మంది తోడ్పాటుతో, ముఖ్యంగా కౌన్సిల్ మెంబర్స్ వారి తోడ్పాటుతో, గ్రామ బిడ్డల తోడ్పాటుతో చక్కగా తీర్చిదిద్దారు. దాదాపుగా అయిపోయింది. అందుకే నేను చాలా సంతోషాన్ని మీకు తెలియజేస్తూ మొట్టమొదట విచారణ గురువులకి రాజశేఖర రెడ్డి గారికి హృదయపూర్వక స్తోత్రాలు నేను చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రొవిన్షియల్ సుపీరియర్ గారు కూడా మన మధ్యలోనే ఉన్నారు. వారి సహకారం, వారి తోడ్పాటు చాలా ఉంది. అందుకని ఇంత త్వరగా వారే చెప్పారు, డేట్ పెట్టాము 5వ తారీఖు పెడితేనే మంచిది, దాన్ని పోస్ట్పోన్ చేస్తే వెనక్కి వేస్తే బాగోదని చెప్పారు. అందుకే పూర్తి అయిపోయింది. వారి తోడ్పాటుకి, వారు అందించిన సహాయానికి మన గ్రామ బిడ్డలందరి తరపున, అతిమేత్రాసనం తరపున నేను వారికి, వారి సలహా సభ సభ్యులందరికీ, సలహా సంఘ సభ్యులందరికీ, వారి సభకి ఈరోజు హృదయపూర్వక స్తోత్రాలు నేను చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా అనేక ధర్మదాతలు ముందుకు వచ్చారు. మన గ్రామ బిడ్డలే, విచారణ బిడ్డలే ధర్మదాతలుగా నిలబడ్డారు. అది గొప్ప విషయం అన్నమాట. ఎక్కడి నుంచో తీసుకొచ్చి అక్కడ రాసి తెచ్చేదానికంటే మన కొరకు వాడుకుంటున్న మన బిడ్డలే దీనికి ప్రధాన పోషకులుగా ఉండాలన్న భావనే నేను మాట్లాడుతూ ఉంటాను. అప్పుడే ఇది ప్రజల గుడిగా నిలబడిపోతుంది. ప్రజలకి గుడి మీద చాలా అభిమానం, ప్రేమ ఉంటుంది. ఎందుకంటే వారి శ్రమదానం ఈ గోడల్లో అన్నింటిలో ఉంటుందన్నమాట. వారు చూసినప్పుడల్లా తృప్తి చెందుతారు. మేము త్యాగం చేశాము, మేమే నిర్మించుకున్నాము ఈ దేవాలయాన్ని, మా శ్రమ ఫలితం అన్నటువంటి భావన కలగాలన్న ఉద్దేశంతో నేను ఎక్కువగా ప్రజల మధ్యలో మాట్లాడుతూ ఉంటాను. అందుకే గ్రామ బిడ్డలందరికీ, విచారణ బిడ్డలందరికీ చక్కగా వినియోగించుకోవాలని చెప్పేసి ఇదే సమయంలో గ్రామ బిడ్డలే కాదు, విచారణ బిడ్డలే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయానికి వచ్చేసి ఈ దేవాలయం ద్వారా మరియ తల్లి నిష్కలంక హృదయ ద్వారాల ద్వారా ఆరోగ్య వరప్రసాదాలు, అనేక రకాల ఇతర వరప్రసాదాలు పొందాలని చెప్పేసి ఆశిస్తూ మరొకసారి హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లిస్తూ ఇక విరమిస్తూ ఉన్నాను. మరి ఈరోజు మన సంతోషంలో పాలు పంచుకొన వచ్చి ఉన్నాడు. కావున మా ప్రొవిన్షియల్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ జేమ్స్ గారికి మరి ఒకసారి కౌన్సిల్ మెంబర్స్ దయచేసి ఇక్కడే ఉండండి. కౌన్సిల్ మెంబర్స్ వచ్చి ఫాదర్ గారిని సత్కరించవలసినదిగా, అదేవిధంగా వందనములు తెలియజేయవలసిందిగా మేమందరినీ కోరుచూ ఉన్నాను. అంతేకాకుండా ఈ గుడి నిర్మాణమందు he has taken keen interest in the building
ద గ్రోత్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ అండ్ ద చర్చ్. కావున ఆయన చేసిన కృషికి, ఆయన చూపిన ఆదరణకు, మరి చివరి దశలో మనకు కావలసినటువంటి ఆర్థిక వనరులు తక్కువైనప్పుడు ఆయన ఎంతో ముందుకొచ్చి ఈ గుడి సంపూర్తి కావాలని మరి ఉదారముగా ఎంతో డబ్బును మనకు సమకూర్చి ఉన్నాడు. కౌన్సిల్ మెంబర్స్ దయచేసి వచ్చి జేమ్స్ కనందానం గారిని సత్కరించవలసిందిగా కోరుచు ఉన్నాను. And friends, especially those little children who have received the communion and confirmation today. ప్రియ గురువులకు, కన్యాస్త్రీలకు, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ, ఇక్కడ నూతనంగా దివస ప్రసాదాన్ని మరియు భద్రమైన అభ్యంగా పొందినటువంటి బిడ్డలందరికీ కూడా శుభాకాంక్షలు. Well, I think you people in Gnanapuram are able to force miracles. ఈ రోజు నుండి మీ గ్రామంలో, ఈ జ్ఞానపురంలో దేవుడు తన అద్భుత కార్యాలను చేయబోతున్నారు. This church is a miracle, isn't it? Really a miracle. ఈ దేవాలయము ఒక అద్భుతం. Well, I was as Father Rajeshwari Reddy was telling, I was following the progress of it right from the beginning. In fact, I was here for the blessing of the stone also. So all through. And I was wondering when I saw, initially I thought this will be rather a small chapel. But later as I saw this expansion of it, how are we going to make it? How is it going to be realized? And within this period of time. So that was my thinking. But finally, when the day came, everything is perfectly done and finished. So that's why I said, you people are able to make things happen, force God to do miracles, and that has really happened. మొదటిసారిగా వచ్చినప్పుడు చిన్న దేవాలయం మాత్రమే ఇక్కడ ఉంది. దాన్ని చూసిన తర్వాత ఫాదర్ గారు ఇక్కడ ఎలా చేస్తారని ఆలోచించాను. కానీ దేవుడి అనుగ్రహం వలన ఇంత పెద్ద దేవాలయాన్ని చాలా అద్భుత విధంగా కట్టుకున్నందుకు మరి ఒకసారి ధన్యవాదాలు. Well, the miracles just doesn't happen by itself. I said you were able to force it. That means there are people who have done it. కేవలం మీరు మీ బల సహాయంగా, మీ శక్తి సహాయంగా ఈ దేవాలయాన్ని నిర్మించుకున్నారు, బలవంతం చేసి. And your parish priest is the most important person who forced this to happen, this miracle. ఈ దేవాలయ నిర్మాణంలో మన విచారణకర్తలైన ఫాదర్ రాజశేఖర్ గారు ఎంతో కష్టపడి శ్రమించి ముందుకు నడిపించారు. So a big clap for Father Raja. ఫాదర్ రాజా గారి కోసం గట్టిగా. వెరీ గుడ్. And you know already also being away from here. ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ కష్టపడి పని చేసినందుకు గాను వారికి నేటి నుండి కొంచెం విశ్రాంతి అవసరం కాబట్టి వెళ్ళిపోవడం జరుగుతోంది. Not really rest. He is going to a formation house in northeast in another of our province, but Claretian province in northeast. He will be in the Shillong area as a formator for some time. షిల్లాంగ్లో ఉన్నటువంటి ఫార్మేషన్ హౌస్ అంటే తర్ఫీదు కేంద్రానికి వీరిని బదిలీ చేయడం జరుగుతుంది. So this is a time to thank Father for all that he was doing. I know I said he is going to take a little rest because I saw the trouble, the difficulties that he was undergoing, and how it was weighing on even his body. He was getting sick even. So I was thinking, this is too much for a person. So that is why I said, okay, let him take a rest in another situation where the demands will be little less than in a parish.
ఆయన చేసినటువంటి ఈ నిర్మాణ కార్యక్రమంలో తన శరీరం కూడా కొన్నిసార్లు తనకు సహకరించలేదు. కాబట్టి ఇదన్నీ గమనించినటువంటి నేను ఆయనకు కొద్దిగా విశ్రాంతి కావాలని ఆ వైపు పంపిస్తున్నాం. I know that you will not be very, very happy to, to hear about this transfer. And you have the new parish priest also here already. He was singing here. The Agnes. He was in Bangalore for the last 2 years making his studies. And now he is here. And you get a singing parish priest. A musician. ఇక్కడ నుండి ఫాదర్ రాజశేఖర్ గారికి బదులుగా ఆయన వెళ్ళిన తర్వాత ఫాదర్ ఆగ్నేస్ గారు ఇక్కడే ఉంటారు. ఇక మీదట మన గ్రామాన్ని ఒక శక్తివంతమైనటువంటి పాడే సంగీత కళాకారులందరూ కూడా ఇక్కడే ఉండాలి. So with an applause we shall welcome him, Father Agnes Policity. మనమందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఫాదర్ ఆగ్నేస్ గారిని ఆహ్వానిస్తున్నాం. Well, now coming back to the blessing, I was also thinking, while the way that you were working, the way that you managed to finish it, it was not only a matter of building the church in its cement and iron, etc., but also it was a matter of building of the church as people of God. మీరు దేవుని సహాయంతో కేవలం ఈ దేవాలయాన్ని నిర్మించడం కాదు, మీరు ఒక్కొక్కరిగా మీ శక్తి కొలది సహాయం చేసి ఈ నూతన దేవాలయాన్ని నిర్మించుకున్నారు. The way that you have collaborated, the way that you have taken the stones and put it and gave to the masons, the way that you have helped in painting, as well as doing so many little things, as well as when you came to know that we are not having sufficient enough to finish, going with the begging bowl to different places and asking for help. So all of you collaborated in this, either by going to different places and collecting what is needed, also collaborating by giving from what you have for the purpose of this church. ఈ దేవాలయ నిర్మాణంలో మీ శక్తి కొలది ప్రతి ఒక్క బిడ్డ ఇసుకను మోయడంలో కానీ, రాళ్ళను మోయడంలో కానీ, ఇటుకలను మోయడంలో కానీ, సిమెంట్ను మోయడంలో కానీ మీ చేయితోని అందించారు. అది మాత్రమే కాదు, పలు ప్రాంతాలకు వెళ్ళి మీ హస్తాల ద్వారా వారు ఇచ్చినటువంటి ప్రేమ కానుకలను స్వీకరించి ఈ దేవాలయాన్ని నిర్మించుకున్నారు. So what is more important? Is it the building or the people of God united as people witnessing to Jesus in the way that we live, the way that we collaborate, the way that we pray? This is more important, isn't it? So that is what has happened during these years of collaboration and building up this church itself. నిర్మాణం అంటే కేవలం ఈ బిల్డింగ్ మాత్రమే కాదు, నిజమైనటువంటి నిర్మాణం మీరే. ఆ నిర్మాణాన్ని మీ కుటుంబాల ద్వారా నిర్మించినందుకు చాలా సంతోషంగా ఉంది. And we Claretians are very, very happy to have been part of this journey and building up the people of God as a community, as well as also building up, helping to build up also this church of the Immaculate Heart of Mary.